ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అది దేవునికి వందనాలు. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. ఎందుకంటే దేవుని లేఖనంలో రాయబడింది కదా, సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమని. కనుక మనం సమయాన్ని పాటించవలసి వారిగా ఉన్నాము. దేవుడు మన గత కాలం అంతా మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి బలపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రైజ్ లాడ్ అందరికీ. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ ప్రైజ్ లాడ్. ప్రార్థన చేసుకొని ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, దినమంతా కూడా ప్రభా నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. వందనాలయ్యే ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి నాయన. పరిశుద్ధుడా తండ్రి, లోకమైన ఎన్నో కార్యాలు మేము చూస్తున్నాం నాయన. గలిబిలిగా ఉంది నా ప్రభా. యేసయ్యా ఎక్కడ చూసినా యుద్ధాలు చూస్తున్నాం ప్రభా. అయ్యా మీరు అక్కడ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా సరిచేయండి యేసు ప్రభా. వాక్యం వినే వాళ్ళకు కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. గొప్ప దేవా నీకే వందనాలైనా. వాక్యం చెప్పే బిడ్డలను ప్రభా మిసిలో సాటిన మరుగు చేసుకున్న తండ్రి, వాళ్ళు మీరుండి మాట్లాడండి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి దేవా నీకే వందనాలనైనా. పాటల పాటలు కూడా ప్రభా తండ్రి మంచి స్వరాలను దయచేయండి నా తండ్రి. పాటల ద్వారా మీరు మయం పొందండి. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి. పరిశుధాత్మ దేవానికి వందనాలు నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి నాయన. అయ్యా దేశమైన యుద్ధాలు జరుగుతున్నాయి అయ్యా, నువ్వు తండ్రి యుద్ధాలు జరగకుండా మీరు ఆపండి. దేశాలకు శాంతి సమాధానం దయచేయండి. ఎందరో నశించిపోతున్నారు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. సత్యము గ్రహించే కృప వాళ్ళకు దయచేయండి. పరిశుద్ధుడా నీకే తండ్రి వందనాలు ప్రభా. అయ్యా రక్షణ యూదుల నుంచి కలుగుతుందని అన్నావు ప్రభా. పరిశుద్ధుడా దేవా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన యేసునందే తండ్రి రక్షణ ఉందని వాళ్ళు తెలుసుకోవాలా తండ్రి. అయ్యా మీరే సాయం చేయండి. పరిశుద్ధుడా ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరిచి నా ప్రభా రక్షణ పొందులాగా ప్రభా, నీ వైపు తిరుగులాగా నా ప్రభా నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా ప్రార్థనలో వెనుకబడి సల్లారిపోయిన బిడ్డలను ప్రభా మీరు లేవనెత్తండి. యేసు ప్రభా నీ కొరకు పరిగెత్తాల ప్రభా. పడిపోయిన జీవితాలను మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. తిరిగి నూతనంగా వాళ్ళను నూతన పరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రులు, స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ జరిగించండి నా ప్రభా. నువ్వే సేవకి వెళ్ళిన బిడ్డలందరినీ బలపరచండి. సేవలో బలంగా వాడుకోండి తండ్రి. దేవానికే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ దయచేయండి ఆయన. పరిశుద్ధ ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటి మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే తండ్రి ఘనత మహిమ పొందమని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. నీ కృప నిత్యమండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యమండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు
విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో క్యాథరిన్ సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి కృపను బట్టి సిస్టర్ కొంచెం వాయిస్ క్లియర్ గా లేదు. ఆన్లైన్ లో వాక్యం వినిపిస్తుందా సిస్టర్? క్లారిటీగా వినబడట్లేదు సిస్టర్. వాయిస్ కట్ అవుతుంది సిస్టర్. ఇప్పుడు సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుందా? ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవంగల దేవ, మహిమగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు యేసు ప్రభా. ఈ ధన్యతను మాకు ఎంతగానో కలగచేసిన దేవానికి వందనాలు ప్రభా. ఈ ధన్యత లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. తండ్రి, వాళ్ళందరూ ఈ ధన్యతకు వచ్చును గాక. దేవా, వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. దేవా, మాకు ఎంతగానో వాక్యం చేసి మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా. అందరి బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ అర్హత ఎవ్వరికి లేదు ప్రభా, మాకు కలగ చేసిన ప్రభా. ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు తండ్రి. యేసు ప్రభా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ధన్యత అనేక మంది యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ విడిచిపెట్టినారు ప్రభా. నిన్ను వెంబడించి విడిచిన బిడ్డలు కూడా ఉన్నారు నాయన. ఈ రోజు మేము గట్టిగా పట్టుకుని జీవించాలని నీ కొరకు, నీ రాకడకు ప్రభా. తండ్రి, రాకడ సమీపం ఉంది కనుక ప్రభా, నీ రాకడ మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభా. మరి వాక్యం ఏ విధంగా హెచ్చరిస్తుందో దాని ప్రకారంగా మేము జీవించి దాని ప్రకారంగా మేము యేసు ప్రభా వెంబడించాలా అలాంటి జీవితం మాకు కలగ ప్రార్థిస్తున్నాను దేవా. యేసు ప్రభా, నిన్ను చూస్తూ మేము పరిగెత్తాలా ప్రభా, నీ సన్నిధికి రావాలా ప్రభా. మీరే కార్యం జరిగించండి, ఆటంకాలని తొలగించండి.
వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. యేసు ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము పాపులకే విలువ వచ్చితేనని యేసు ప్రభు ఒక మాట చెప్పిన మాట మనం చూద్దాము. ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. యేసు ప్రభు మరి ఏ విధంగా మరి శిష్యుల్ని మరి సుంకర్లను మరి ఏ విధంగా దేవుడు మరి చేరదీసిండు, మరి దేవుడు వాళ్ళకి ఏ విధంగా దేవుడు బయలుపరిచిండు అనేది ప్రతి ఒక్క విధానంగా మనకు దేవుడు చూపిస్తున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము మనము 13వ వచనం నుంచి చూసుకుందాము. ఆయన సముద్ర తీరమున మరణ నడిచిపోవచ్చుండగా జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గన వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనము చేయుటకు కూర్చొని ఉండగా సుంకలను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటు వారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించు వారైరి. చూడు, ఇక్కడ యేసు ప్రభు మరి ఏమని తెలియజేస్తున్నాడంటే ఆయన బోధిస్తా ఉన్న అనేకమైన విషయాలు, సత్యమైన మాటలు. అయితే అక్కడ ఆయన మార్గను వెళ్ళుచుండగా సుంకంలో మెట్టు యొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడకు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, లేవీలో యాజకులు కదా, వాళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు. కానీ ఆయన మరి ఎక్కడ ఉన్నంట సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడకు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడు, ఆయన మాట దేవుని మాట, జీవమైన మాట. చూడు, ఆయనని వెంబడించిందని ఇక్కడ రాయబడి ఉన్నది. చూడు, సుంకపు ఇక్కడ అనేక మంది మరి ఏ విధంగా ఉన్నారంట, వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చూడు, అక్కడ ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడంట, ఆ లేవిని చూసి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. కానీ ఆయన మాటకు తిరస్కరించకుండా ఆయన ఏం చేసినట్ట, యేసుని వెంబడించిండు. ఇక్కడ వెంబడించను. అతని ఇంట మరి ఏం చేస్తున్నాడంట, అతను తన ఇంటికి తీసుకొని వెళ్ళినంట ఆ లేవి. చూడు, లేవి గోత్రికులు యేసు ప్రభుని సేవ చేసే వాళ్ళు యాజకులు కదా. వాళ్ళందరూ మరి పాత నిబంధన చూసినట్టయితే లేవి గోత్రికులు అందరూ వాళ్ళు యాజకత్వపు ధర్మం చేసేవాళ్ళు, వాళ్ళు పాత నిబంధనలు. కానీ ఇక్కడ లేవి కూడా ఒక శిష్యుడిగా తయారైనట్టుగా ఇక్కడ చేర్చబడ్డది. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వాళ్ళే శిష్యులు అంటాడు కదా. ప్రతి ఒక్క మాటలో దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నేను నిజంగా వెంబడిస్తారో, నా మాట చొప్పున నడుస్తారో వాళ్ళనే శిష్యులు అంటాడు. ఈయన ఎట్లా ఉన్నాడంట, మరి లేవి కూడా మరి ఎవరిని వెంబడిస్తున్నట్ట, యేసు ప్రభుని గ్రహించి ఆయన స్వీకరించున్నాడంట. ఆయన శిష్యుడిగా తయారైపోయాడు కదా. మరి యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టు కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనకు చెప్తున్న మాట, దేవుని వెంబడించాలా అనేది మనకు ఏ గోత్రికులైనా ఏ వంశస్థులైనా ఎవరైనా కూడా దేవుని మనము వెంబడించాలా. ఆయన ఏం చేస్తున్నాడంట, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా, చూడు, లేవి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేస్తా ఉండు. భోజనం చేసినప్పుడు అక్కడ భోజనంలో మరి ఎవరెవరు పాల్పొందినారంటే సుంకపులను పాపులను అనేకులను యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. అటు వారు అనేకులై ఉండిరి. చూడు, అనేక మంది అక్కడ సుంకరులను పాపులను ఇంకా ఎట్లా ఉన్నారంట, అందరూ ఆయనతో మరి యేసుప్రభు శిష్యులు కూడా మరి యేసుప్రభు భోజనాన్ని కూర్చున్నారంట. ఎవరింట్లో, మరి లేవి గోత్రికులు మరి ఇంట్లో కూర్చొని ఉన్నాడంట యేసుప్రభు. చూడు, యేసుప్రభు మరి ఏం చేసిండట, ఆయనను వెంబడించినప్పుడు మరి ఆయన ఇంటికి వెళ్లి భోజనం చేసినని ఇక్కడ రాయబడి చెబుతుంది లేఖనం ప్రకారంగా. మరి ఇక్కడ ఏమైనా శిష్యులు కూర్చొని ఉండిరి, అటు వారు అనేకులై ఉండిరి, వారు ఆయనను వెంబడించి వారేరి. ఎట్లా ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఎవరిని వెంబడిస్తారంట, యేసు ప్రభుని కదా. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని వెంబడించాలా. మరి ఏ విధంగానైనా ఉండని, పాపులై ఉండని, రోగులై ఉండని కదా, మరి పేదవాళ్ళై ఉండండి, ధనికులై ఉండి, ఎవరైనా ఉండని, కానీ యేసు ప్రభుని వెంబడించాలని ఇక్కడ అనేకమైన జాతు రకాలుగా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. నువ్వు యేసు ప్రభుని మీరు నమ్మినవా, మరి పుట్టుక నుంచి క్రైస్తవుడివా, మరి దేవుని ఆజ్ఞలు వింటున్నావా, దాని ప్రకారంగా చేసిన అయినా కూడా దేవుడు అంటున్నాడు యేసుని వెంబడించు కదా. దేవుడు మనకి ఈరోజు చెప్తా ఉన్నాడు. చూడు, అక్కడ కూర్చోండి ఆయన వెంబడించే వారైరి. పరిశీలనలోనూ శాస్త్రులు ఆయన సుంకములతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకములతోనూ పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, ఇక్కడ ఏం అడుగుతున్నారంట, ఆయన శిష్యులని అడుగుతున్నారంట. ఎవరు అడుగుతున్నారంట, వీళ్ళు పరిసయ్యులు
శాస్త్రులు ఏమైనారంట, ఆయన సుంకంతో పాపులతో భోజనం చేస్తున్నాడే, ఆయన సుంకంతో పాపులతో కలిసి భోజనము చేయించున్నాడేమని ఆయన శిష్యులను అడగాక యేసు ఆ మాట విన్నాడు కదా. ఎవరు విన్నారంట? యేసు ప్రభు విన్నాడు కదా. శిష్యుల కన్నా ముందుగా యేసు ప్రభు ఆత్మ చూడు అక్కడ వెంబడించింది. చూడు ముందుగానే వెళ్ళిపోయి ఆ మాటకు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంట, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదని, నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతిమంతులు పిలవ రాలేదని వారితో చెప్పాను. చూడు యేసు ప్రభు ఏమై చెప్తున్నాడంట అక్కడ. యేసు ఆ మాట విని రోగులకే గాని నేను ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదు, నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. చూడు ఇక్కడ ఆ మాటకు వాళ్ళకు అనేకమైన విభేదాలు ఏర్పడతాయి. యేసు ప్రభుని ఈ విధంగా అట్లా వాళ్ళు అనేకమైన విధాలుగా ఉంచుకుంటా ఉంటారు మాటలకి. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చిండ ఎందుకు మరణించిండు? ఎవరి కొరకు అంటే పాపుల కొరకే వచ్చిండు ఆయన ఈ లోకానికి కదా. పాపుల గురించే వచ్చిండు, రోగుల కొరకే వచ్చిండు. మరి ఇది యేసు ప్రభుగా స్వీకరిస్తున్నప్పుడు మరి పాపుల గురించి మనము వెతుకుతున్నామా? పాపుల గురించి మనము ప్రార్థిస్తున్నామా? రోగుల గురించి మనము ఇతరుల గురించి మొదలుపెడుతున్నామా? ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క కనుదృష్టి ప్రతి ఒక్క నరుని మీద ఉంటది కదా. లోకానంతా సంచరిస్తాను వాక్యము. కానీ ఇక్కడ సుంకరులు పాపులు కదా అందరితో కూర్చొని ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? భోజనం చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రతి ఒక్క పాపులని సుంకులని వీళ్ళు అనని అవసరం లేదు. ఎవరిని అనాలా? పరిశోధులే పాపులు, శాస్త్రులే పాపులు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ప్రశ్న. చూడు ఈ రోజు అనేక మంది ప్రశ్నలు వేసేవారు చాలా మంది ఉంటారు కానీ దేవుడు ఏం చెప్తుందాన్ని వెంబడించే వారు చాలా తక్కువ మంది కదా, చాలా మంది. ఎందుకంటే ఈ ప్రశ్నలకి తీసుకొని వచ్చేది ఎవరంటే సైతాను. కానీ మనిషిని పుట్టించేది, విభేదాలు పుట్టించేదే సైతాను. కానీ వాక్యము తేటగా మనకు చెప్పినప్పుడు దీన్ని అర్థం చేసుకొని మనం నడుచుకోవాలా. చూడు అందే విధంగా మరి యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి వచ్చిన నేను ఎవరి కొరకు వచ్చినా అంటున్నాడు. మరి ఈ లోకానికి జన్మ ఎత్తినాడు దేవుడు, పండగ చేసుకుని ఎత్తినాడా? మరి పాపుల కోసం వచ్చిన అన్నాడు కదా. మరి ఆనాడు అనేక మంది పండగలకు ఆచారాలు. అందుకే ఆమోస్ అంటాడు, మీ పండగ దినాలన్నీ నాకు అసహ్యం అంటాడు ఆయన. ఎందుకంటే ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఆయన? రోగుల కొరకు వచ్చిన కదా. దేవుడు ఏమంటున్నాడు? పాపుల కోసం వచ్చిన అంటాడు. కానీ ఎవరైనా ఆ రోజు పాపిని మారుస్తారా? ఎవరైనా రోగిని అక్కడ స్వస్థపడతారా? అలాంటి కృపవరం మనకు ఉన్నదా? అలాంటి కృపవరాలు మనకు అవసరము. ఆ రోజు దేవుడు పండగ చేసుకుంటాడు. ఆ రోజు ఈ రోజు నువ్వు భూమి మీద పండగ చేయడం కాదు అక్కడ దేవుడు ఎందుకు వచ్చినాడో ఈ రోజు ఒక పాపిని దేవుని సన్నిధికి తీసుకొని రావడమే కదా. ఆయన దేవుని సన్నిధికి తీసుకొని రావడమే మనకు ఈలోకి ఇచ్చిన క్రిస్మస్ అనేది. ఈ రోజు మనం అనేక మంది ఉపవాస ప్రార్థన ఉంటున్నారు. ఎంతమంది ఉపవాస ప్రార్థన ఉంటుంది? ఆ పండుగ దినాలన్నా కసేయమంటున్నాడు. మరి ఎవరి కోసం నువ్వు మొర పెడుతున్నావు? ఉపవాసం ఉండి ప్రతిదినం ఎవరి కోసం మొర పెడుతున్నావు? ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుడు యెషయాలో అనేకమైన విషయాలు మనకు రాసిండు. ఉపవాసం ఎవరి కోసం? బందిక కట్లలో ఉన్న వేడి విడిపియడానికి. నువ్వు అందుకే భూమి మీదకి వచ్చినావు. ఈ రోజు ఈ ఉపవాసాలు చేసినందుకు వ్యర్థము. దేవుని చిత్తము నెరవేర్చకపోతే నువ్వు చేసినది ప్రతి ఒక్కటి కూడా విఫలమైపోతుంది. మనం అనేకమైన విషయాలు తెలుసుకో. కానీ దేవుడు ఇక్కడ పరిశీలిస్తూనే మాట్లాడుతుండు, శాస్త్రతో మాట్లాడుతుండు. ఇలాంటి జీవితము అనేక మంది హృదయాల్లో ఉంటాయి. చూడు చాలా మంది దేవుని నమ్మినా అంటారు, సత్యాన్ని బోధిస్తున్నా అనుకుంటారు. కానీ అనేకమైన విషయాలు ఉంటాయి. వాళ్ళ దేవుడి మాటలు చాలా మంచిగా ఉంటాయి వినేనికి, చెప్పనికి. కానీ దేవుడి దగ్గరికి వచ్చాక కొన్ని విషయాలలో వాళ్ళు వెనకబడతా ఉంటారు. దేవుడు ఒక ఆత్మస్వరూపి. మనం ఈ రోజు నరుడిగా మరి ఎట్లా నువ్వు ఆరాధన చేయగలుగుతావు? ఇక్కడ భూమి మీద పెట్టుకొని ఈ లోకంలో అందరు కూడా క్రిస్మస్ అని ఈ లోకంలో మొత్తం అందరూ కూడా సెలబ్రేషన్ చేశారు. అందరు బొమ్మలు పెట్టుకొని చేయలేదా? అందరూ చేస్తున్నారు కదా. ఈ రోజు ఒక క్యాస్ట్ పట్టుకొని మనము వీళ్ళు బొమ్మను ఆరాధిస్తారని మనం అంటనే మరి అనేకమైన క్రైస్తవ సంఘాలన్నీ యేసుప్రభు బొమ్మను పెట్టుకొని ప్రదర్శన చేసినప్పుడు అది ఆచారము కాదా? నీ ఆత్మలకెళ్ళి రావాలా. ఏది చేసినా కూడా దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. ఈ రోజు నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని చూపించినా ఈ లోకానికి అది కాదు నువ్వు చూపించింది. నువ్వు ఒక ఆచారం చేసిన వాడిగా అయిపోతావు దేవుడికి. చూడు దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి వచ్చిన నేను పాపుల కొరకు, రోగుల కొరకు వచ్చిన, బంది కట్లను విడిపించనీకి నేను వచ్చిన అంటున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నా దాని కొరకుండు. ఈ ప్రార్థనల్ని దేవుడు సన్నిధికి చేర్చాయి. ఎందుకంటే ఒక పాపిని రక్షించనీకి. ఎందుకంటే ఇవన్నీ దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ రోజు మరి పరిచయం సర్దికాయలాగా ఎంతో మంది ఉన్నారు క్రైస్తవులు, లేరా? చాలా మంది ఉన్నారు, వింటున్నారు. కానీ వాళ్ళు యథావిధమైన జీవితం ఏదైనా కఠినంగా చెప్తే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు కదా,
యేసు ప్రభు అనేకమైన బోధ చెప్తారు, కానీ ఆ బోధ వాళ్ళకు అంతు పట్టట్లేదు. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చినా అర్థమైతలేదు కదా. ఈ లోకంలో దేవుడు ఎందుకు చనిపోయిందో తెలియదు, ఎందుకు తిరిగి లేచిందో కూడా వాళ్ళకు తెలియదు. ఈ లోకంతో ఆచారం, ఈ లోకం పండగ, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఈ లోకంలో కావాలి వాళ్ళకు. ఎందుకంటే లోకం చేస్తుంది కాబట్టి మేము కూడా చేసి చూపిస్తాం. అది కాదు దేవుడికి సంబంధించింది. దేవుడు అంటున్నాడు ఈ లోకానికి వచ్చిన ఎందుకు వచ్చిన అంటే రోగుల కొరకు వచ్చిన. ఈ రోజు హాస్పిటల్ ఎన్నో రోగాలతో ఉన్నాయి. ఈ రోజు రోగాలు ఎందుకు విపరీతంగా పెరిగినాయి? ఈ రోజు మనం సరిగా లేక, మన కృపవరాలు అన్ని ఇచ్చినాక మనం వాడుకోక ఇతరులకు మనం స్వస్థత కలగ చేయలేకపోతున్నాము. మన కుటుంబంలో రోగాన్ని తీసుకోలేకపోతున్నాము. ఎందుకు ఈ రోగంలో అన్ని పెరుగుతున్నాయి? హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, మెడిసిన్ ఎందుకు పెరిగిపోతున్నట్టు ఈ రోజు మన స్వచ్ఛత వరము మనకు లేదు. మనం అడుగుతలేము, పనికి రాని దాని కొరకు అడుగుతా ఉన్నాం. పనికి రాని కోసం ఈ లోకంలో వెతుకుతున్నాం. స్వచ్ఛపచ్చ వరను అడుగు, దేవా నాకు కావాలని, ఇతరులను బాగు చేయాలా. దేవుడు బాగు చేసి నేను ఇక్కడ రాయబడ్డది, నేను వాళ్ళ కొరకే నేను వచ్చినా అన్నాడు. మరి అనేక మంది వెంబడిస్తాను, దేవుని మాటకు లోపడుతుంది. ఈ రోజు నువ్వు వాక్యం బోధిస్తున్నావు కానీ వెంబడిస్తున్నాడు, వెంబడించుడు కాదు. ఈ రోజు కృపవారాలు ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఒట్టిగా చదువుకొని వెళ్ళిపోమని అందరికి బోధించి గమ్మున బైబుల్ తీసి పక్కకు పెట్టమని చెప్పిండా? కాదు కదా. అందులో ఏముందో నువ్వు తీసుకో. ఈ రోజు కృపవారాలు ఎక్కువ కృపవారం లేకపోతే దేవుని బిడ్డ ఎట్లయితే కావు. దేవుడిని 9 వరాలు కృపవారం వచ్చినప్పుడు అందులో ఏది ఉన్నా ఏది లేకున్నా నువ్వు టెస్ట్ చేసుకోవాలా. ఈ రోజు నాలో నుంచి ఏముంది? ఈ రోజు ప్రార్థన చేస్తున్నా, వేద వాళ్ళకి పోతుందా లేదా ప్రార్థన, ఈ రోజు నువ్వు గమనించుకోవాలా కదా. దేవుడు ఆత్మవరం ఇచ్చిండు కదా, కృపవరం అనేకమైన ఇచ్చిండు. పరిశుద్ధాత్మ వరం చేత నీకు ఎన్నో కృపవరాలు ఉన్నాయి. నీకు భాషల వరం ఉంది, దయ్యాన్ని వెలుగొట్ట వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది కదా, ప్రతి ఒక్కటి జ్ఞానమైన వరం ఉంది. ఇవన్నీ మనకు అవసరము. ఇవన్నీ లేకపోతే ఈ చివరి దినాల్లో శ్రమల నుంచి ప్రజలని విడుదల చెయ్యలేము, రోగిని బాగు చేయలేము, బంధకట్లను విడుదల చెయ్యలేము. ఈ కృపవరాలు మనకు అవసరము. అందుకే దేవుడు మనకు ఒక విషయం మనకు ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నాడు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చినా తెలుసా? వీళ్ళ కోసము వచ్చిన నేను అంటున్నాడు దేవుడు. ఈ సుంకరుడు కొల పాపుల కొరకే నేను లోకానికి వచ్చినాడు. పరిసయ్యులు, సదుకాయులు, శాస్త్రులు ఈయనని వెంబడిస్తా ఉన్నారు, కానీ దాంట్లో ఉన్న ఆశ్రయాన్ని, శక్తిని, సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు. అలాంటి గుడ్డితనం మనలో ఉండొద్దు. మనం సత్యాన్ని ప్రకటించే బిడ్డలము. మనం జాగ్రత్తగా వివేచించాలి. నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు అడుగు వేసినప్పుడు జాగ్రత్తగా నువ్వు అడుగు వేయాలి. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మన బానిసత్వం నుంచి, లోకాల నుంచి మనం విడిపించింది, ఇది మర్చిపోవద్దు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. ఎందుకంటే దేవుడు నీకు స్వస్థపరిచే వరాన్ని ఇచ్చిండు కదా. బంధకాల కట్లు నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ కట్లు విరిగిపోతాయి. అంతగా దేవుడిని శక్తిని ఇచ్చాడు. కానీ మనం బలహీనమై ఈ లోకంలో రోగస్తులు మనమే అయిపోతున్నాం కదా. చాలా బలహీనం అయిపోతున్నాం మనము కదా. మనమే అనారోగ్యం అయిపోతున్నాం కదా. మనమే పాపంగా జీవిస్తున్నాము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము కదా. మనం చదువుకొని వెళ్ళిపోవడంగా దీని ప్రకారంగా మనము జీవించాలా. మనము నిర్గమకాండంలో ఒక విషయం చూద్దాము. నిర్గమకాండము ఇక్కడ మోషే ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాము. నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తునకు కలుగజేయు రోగములలో ఏది నీకు రానియను, నీ స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. చూడు, ఐగుప్తున్న రోగాలని, ఈ లోకంలో బానిసతున్న ప్రతి ఒక్క రోగాన్ని దేవుడు ఏం చేశాడో తీసివేసి అంటున్నాడు. ఏది నీకు రానియను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ముందు ఆయన చనిపోయినాడు మన కొరకు కదా. ఆనాడు ఐగుప్తున్న రోగాలు ఉంటాయి కదా, ఆ రోగాలను నీకు రానియని అంటున్నాడు. ఐగుప్తును వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇక్కడ కదా. దేవుడు ఆయన మాటను ఏం చేయాలంటే మీ దేవుడిని యెహోవాను వాక్కును ఏమంటున్నావు? దేవుని మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయాన్ని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కఠినాన్ని అనుసరించి నడిచిన ఆయన ఐగుప్తులకు కలుగజే రోగం ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. ఆయనే స్వస్థపరిచే దేవుడు. ఈ రోజు కొత్త నిబంధన స్వస్థపరిచే కృపవరాలు ఆయన తిరుగకెక్కి మరి తిరిగి లేచి ఆ విజయాన్ని మనకు కలగజేసిన కృపవరాలు మనకు 9. ఒక్క వరం కూడా నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డలు ఎలా అవుతావు? ఇతరుల శ్రమల నుంచి ఎలా తీసుకొని వస్తావు? రోగం నుంచి ఎలా తీసుకొస్తావు? బాధ నుంచి ఎలా తీసుకొస్తావు? ఈ లోకంలో భయంకరమైన శ్రమ జరగబోతుంది. ప్రజలంతా విడుదల చేయాలా. మన కుటుంబాన్ని ప్రతి ఒక్క దాంట్లో తీసుకొని రావాలంటే ఈ రోజు నువ్వు ఎంతగానో దేవుళ్ళో బలపడి ఉండాలా. దేవుని ఆత్మలో ఎంతగానో ఎదగాల నువ్వు కదా. ప్రతి ఒక్కటి కూడా చూడు, మరి ఐగుప్తుల రోగాలు ఎన్నో ఉండే, దానికన్నా కడవదేవులో భయంకరమైన రోగాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎంతో మంది పెద్ద బిడ్డల నుంచి చిన్న బిడ్డల దాకా భయంకరమైన రోగాలతో పీడింపబడుతుంది.
వాళ్ళ మీద నీకు అధికారం ఇచ్చిన అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు రాత్రికాలం ముందు దేవా ఈ వాక్యం ఎత్తుకొని రోషంతో ప్రార్థన చేయి. దేవా నువ్వు స్వస్థపరిచే వరాన్ని నీ కృప వరాలు ఇచ్చినావు ప్రభా, అది నాకు అనుగ్రహించాను ప్రార్థించి. నేను పోగొట్టుకునేమో నా దశలో ప్రతి ఒక్క విధానంలో పొడగొట్టుకునేమో, దూషించినో అవమానపరిచిన నేను వెంబడించలేదేమో, నిన్ను చూడకుండానేమో ప్రభు ఈరోజు క్షమించి దేవా కృపావరం నాకు అనుగ్రహించి అడుగు. ఎందుకంటే ఇతరులు ఎంతో మంది బాధల వేదన రోగాలతో గురించిపోతున్నారు. దేవుడు అందుకే లోకానికి వచ్చినాడు. పాపలతో మునిగిపోతుంది లోకమంతా, భయంకరమైన జీవితం జరుగుతుంది. ఆ పాపలు ప్రజంతా విడుదల చేయాలి. మనం ప్రార్థన చేస్తే చెప్తున్నా కదా, ప్రతి ఒక్క పాపము పాతల బంధింపబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా నువ్వు పరలోక సంబంధిని, నువ్వు పరలోకంలో కాదు, నువ్వు ఏది విప్పుతావో అది భూమి మీద అది విప్పబడతాయి, ఏది బంధిస్తావో అది బంధింపబడే అధికారము నీకు ఇచ్చినానని మత్తయి సువార్తలో. మనం ఇవన్నీ తెలుసుకొని కూడా మనం ఇంకా బలహీన మురుగుతా ఉంటాం దేవుని దగ్గర. అది కాదు, ఈ రోజు రోషం కలిగి దేవుని కొరకు లేవు, నువ్వు లేచి అడుగు. మోసే అంటాడు, నేను పోతున్నా ఈ దేశానికి పోవాలంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు మోసే. దేవుడు నీకు తెలియదా అంటాడు. ఎందుకంటే దేవుడు అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిన, సూచన చూపించిన, నీకు అనేకమైన విషయాల మీద చూపించిన, నేర్పించిన, ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు దేవుడు మోసేని. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతుంది. నీకు అన్ని సమస్తం తెలుసు, ఈ లోకంలో ఏముందో ఆ ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియజేసిండు ఆత్మరూపకంగా. నువ్వు రక్షణ పొందిన కాదు, నువ్వు బలమైన శక్తి పొందుకున్న భూమి మీద నువ్వు ఆ బలహీనతలు నిన్ను కొడతా ఉన్నాయి. ఈ రోజు దేవుని కొరకు నువ్వు లేచి నిలబడి ఆయన శ్రద్ధగా మాటలు విను, నీకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది కదా. పాపను రక్షిస్తావు, బంధకాల కథను కూడా విడితీసుకొని వస్తావు. ఎంతమంది రక్షణ లేదో వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అందరూ రక్షణ పొందుతున్న మన కుటుంబాలు, ఇంకా చాలా మంది రక్షణ లేరు, సత్యం లేరు. రక్షణ పొందుకుంటున్నారు కానీ వాళ్ళ సత్యంలో లేరు. మరణం వాళ్ళ దగ్గర ఉన్నది, గొర్రెపిల్ల రక్తం వాళ్ళ దగ్గర లేదు, సత్యము వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళని మింగుతుంది కొన్ని రోజులైన తర్వాత. అది గొప్ప జన సమూహం కాబట్టి మన కుటుంబంగా కాకుండా ఈ లోకమే కాకుండా మరి అనేకమైన గొప్ప జన సమూహాలు కూడా ఉన్నాయి. మరి అవిటి కోసం ఎప్పుడు మనం ఎంత మందిని తీసుకొని రావాలో తెలుసా. ఒక్కొక్కరు దేవుడు అంతగా అభిషేకిచ్చిడు నిన్ను, కానీ మనం బలహీనమైనాం కదా. ప్రతి ఒక్క మాటలో మనం బలహీనమైనాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలా. అందుకే అంటున్నాడు, పాపుల కొరకే పిలువ వచ్చి తినే గాని నీతి మంత్రులు పిలువ రాలేదని వారితో చెప్పిండు. వాళ్ళకు గుర్తు చేస్తా ఉండు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నట్ట, ఈ లోకమైన ఆచారాన్ని వెంబడిస్తా ఉన్నారు, వెతుకుతా ఉన్నారు ఆయనలో ఏదో తప్పు ఉన్నదని. ఈ రోజు కూడా నువ్వు ఏదైనా వెతుకుతున్నావా ఆయనలో, ఏదైనా బలహీనలో, ఆ విశ్వాసంలో ఉంటే నువ్వు మాత్రం పైకి రాలేవు. విశ్వాసంతో లోకాల కాగా దేవుడు అంటున్నాడు, విశ్వాసంలో చాలా మంది కూడా పడిపోతారంటారు. ఎందుకంటే విశ్వాసం అన్నిటికన్నా మూలమైనది. మన కృపావరంలో విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం సంపూర్ణమైతే నేను ప్రతి ఒక్క దాన్ని కూడా పునాదినికలు ఏళ్ళని కూడా తీకంత శక్తి నీకు దేవుడు అంత అధికారం ఇచ్చినాడు. దేని దాని మీదనైనా దేవుడు అంతగా అధికారం నీకు ఇచ్చినాడు. ఎందుకంటే విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. చివరి దినాల్లో సైతాను విశ్వాసాన్ని కొట్టా ఉంటాడు. వాడు ఆ బలహీనతల వల్ల చాలా మంది పడిపోతా ఉంటారు. ఈ చివరి దినాలన్నీ జరిగేటి ఇవన్నీ అదే. కానీ నీకు విశ్వాసం అని కృపవరాలు 9 కదా, ఆ 9లో నీకు అన్ని విధాలుగా ఉన్నదనుకో, నువ్వు ప్రతి ఒక్క దాన్ని జయించగలుగుతావు. ఇప్పుడు నీకు సమయం ఉన్నప్పుడే అవన్నీ పొందుకోవాలా, దేవుని దగ్గర తీసుకోవాలా, అవన్నీ పొందుకోవాలా, ఎదిరించాలా. ఎందుకంటే దేవుడు ఎదిరించామన్నాడు. మన దేవుడు రోషం గల దేవుడు, అగ్ని స్వరూపి. అవన్నీ కాలిపోతాయి, నీ నోటుతో ఉచ్చరించినప్పుడు అవన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి అవి. ఎందుకంటే దేవుడు అంతగా పవర్ ఇచ్చిండు, దేవుడు అంతగా ఇచ్చినాడు. అందుకే మనము జాగ్రత్త కలిగి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాట చొప్పున నడిచి ఆయనను వెంబడించాలా. అందుకే ఇవన్నీ అద్భుతాలు మరి సుంకరులు పాపులు వీళ్ళందరూ కూడా ఆయన చూసినారు కాబట్టి ఆయనతో పాటు కూర్చున్నారు. వాళ్ళందరూ ఆయన మాట వింటా ఉన్నారు, వాళ్ళు ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మనం జాగ్రత్తగా ఆయన మాట విని వెంబడించాలా, ఆయన మాట చొప్పున నడవాలా కదా. దేవుడు అంటున్నాడు. ఇంకొక రోమ రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. చూడు ఇక్కడ దేవుడు మనకి ఎంతగా పౌలు ఎంత విధంగా రాస్తున్నాడంటే, మనకి ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం ఎట్లా ఉంటుందంట, మరణము. ఇది భయంకరమైన మరణం. ఈ మరణాన్ని వెంబడిస్తున్నారా ఈ లోకాల్లో? దీన్ని వెంబడించకూడదు. ఈ మరణాన్ని మనం వెంబడించకూడదు. ఈ లోకము ఇలా పాపం అంట, ఎటువంటి పాపము ఏదో చిన్నగా దేవునికి విరుద్ధంగా చేసింది అది పాపమైతుంది. ఈ లోకంలో ఏ ఆచారం చేస్తే అది పాపమే. ఎందుకంటే దేవుని బిడ్డలు మనము సరి చేసుకోనికి ఇది ఒక అవకాశం. ఇంతమంది మనం వింటున్నామో దేవుని మాటలో ఇది ఒక అవకాశం. ఎందుకంటే పాపం ఏ విధంగా చిన్నది కూడా దేవుడు సహించాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు
ఆయన రోషం గల దేవుడు ఏది సహించాడు, నా మహిమ ఎవరికి ఇయ్యనన్నాడు ఆయన. నువ్వు దేని మహిమపరుస్తున్నావు ఈ లోకంలో? మరి ఏ పాపం కూడా నీలో ఉండడానికి వీల్లేదు. ఆ పాపం లేకుండా నువ్వు జీవించాలా. అందుకే దేవుడు అంటే నిలయంగా పాపం వల్ల వచ్చే జీవితం ఎట్లా ఉందంట, అది మరణాలే అంటది. ఎటువంటి రోగాలైనా నీకు పుండులాగా తయారు చేసి పెడుతుంది, అది మరణానికే తీసుకొని పోతుంది. అందుకే మన ప్రతి ఒక్క దాంట్లో పాపం అంటే లోకంలో చేసే పాపము కాదు. నీ జీవితంలో ఏదైనా పాపంగా పెట్టుకొని ఉన్నదేమో, ఈ లోకంలో ఏదో పనికి రాని తెచ్చి నీ హృదయంలో పెట్టుకున్నాము. దేవుని బిడ్డల కోసం దేవుడు హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనకు ఒక అవకాశం ఇచ్చిండు పరీక్షించుకోనికి. ఈ రోజు పరీక్షింపబడతనే కానీ దేవుని రాజ్యంలో మనము ఇతరులకు బోధించేటట్టు ఉండదేమో. ఆయన రాజ్యంలో తీసుకోనికి మనకు అర్హతగా అంతగా ఉండదు. అందుకే నీవు జాగ్రత్తగా కలిగి ఉండాలా. ఆయనకు ఏ పాపం కూడా ఇష్టం లేదు. ఏలైనగా పాపం వల్ల వచ్చి జీవితము మరణము. అయితే దేవుని కృపావారము మన ప్రభువు యేసుక్రీస్తునందు ఎట్లా ఉందంటది, నిత్య జీవమైనది. మరి కృపావారం నీకు అవసరం లేదా? ఆయన కృపావారం నీకు అవసరం లేదా? యేసు ప్రభు ఈ రోజు సొంత రక్షకుడిగా స్వీకరిస్తేనే అదే నీ గొప్ప కృప. ఆయన కృపలో ఉన్నట్టు మన ఆ కృపను పొడగొట్టుకుంటున్నావా? మన యేసు ప్రభు సొంత రక్షకుడిగా స్వీకరించి మళ్ళీ ఇంకో దాన్ని ఆరాధన చేస్తున్నావా? ఈ రోజు మనం పరిశీలించుకోవాలా. దేవుడు మన అందుకే అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎట్లా ఉందంటే అది నిత్య జీవమైనది. అది నిత్యము, అది ఎప్పుడు కూడా ఏమైంటదంట, జీవమై ఉంటదంట. ఏది కూడా నువ్వు జీవాన్ని ప్రకటించు ఇతరుల కోసం. దేవా ఈ రోజు ఈ రోగి జీవమౌనుగా కాను, ఆ ఎముకలే కానీ ఆ చెయ్యి కాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ప్రార్థించు ఆ జీవమని. నీ ప్రార్థన ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో అది జీవంగా తయారవుతుందంట. ఎందుకంటే దేవుడు నరుని ఆత్మ దేవునితో ఏకమైంది కాబట్టి, నువ్వు పరిశుద్ధాత్మలో ఏకమైనావు కాబట్టి దేవుడు ఏది అడిగినా కూడా అది నిత్య జీవంగా ప్రకటిస్తాడు. నువ్వు ఏదైనా నువ్వు రోడ్డు మీద పోయి ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎంతమంది రోడ్ల మీద ఉన్న తాగుబోతుల కోసం ప్రార్థన చేయి. నీ ఇక్కడ మెంటల్ గా ఉన్న వాళ్ళు రోడ్ల మీద కుప్పలుగా ఉన్నారు, ఫుట్పాత్ మీద, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవా ఈ బిడ్డ మారును గాక, ఈ బిడ్డ మారుగాక నువ్వు ప్రార్థన చేయి. రోజు ప్రార్థన చేసుకుంటా నువ్వు వెళ్ళు. ఆ బిడ్డ ఒక్కరోజు అక్కడ దేవుడు అక్కడ కనికరం చూపిస్తాడు, అక్కడ కృప చూపిస్తాడు వాళ్ళ పట్ల. నీకు అంతగా దేవుడు నాలుకని అభిషేకించాడు. ఈ రోజు నీ శరీరాన్ని కాదు, నీ ఆత్మని అభిషేకించాడు. నీ నోట్లో ఉన్న బతొక్క నాలుకని కూడా ఆ దేవుడు అభిషేకించాడు. ఈ రోజు నీకు జీవమైనది ప్రకటిస్తా ఉన్నాడు. ఆ నాలుక చేత వాళ్ళని స్వస్థత కలగచేయి, ఇతరులకు వాళ్ళు బాగు చేయి. ఎందుకంటే దేవుని కృపావరము ఎట్లా ఉందంట, మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము. వాళ్ళంతా రక్షణకు వచ్చును గాక నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళందరూ నిత్య జీవంలోకి వారసులైతారు. వాళ్ళు ఎంతో మంది చనిపోతా ఉన్నారు కదా, ఎంతో చావ సిద్ధమై ఉన్నారు హాస్పిటల్లో. దేవా వాళ్ళంతా చావద్దు, వాళ్ళంతా నిత్య రాజ్యంతో ప్రవేశించాలా, వాళ్ళు మోక్షానికే పోవాలా ప్రభు, నరకానికి పోవద్దు. ఈరోజు భారం కలిగి ప్రార్థన చేయి, దేవుడికి దర్శనమిస్తాడు. ఈరోజు నేను అలాంటి ప్రార్థన నేను చేస్తూ ఉంటాను. వాళ్ళంతా మోక్షానికి పోవాలా ప్రభు, వాళ్ళు ఎటువంటి చావు సిద్ధంలో ఉన్నా కూడా వాళ్ళంతా మోక్షానికే పోవాలి, నరకం పోవద్దు, సైతం చేతిలో ఉండదు. ఎందుకంటే ఉచ్చరిస్తే వాడు కూలిపోతాడు. మనలో అలాంటి అభిషేకాన్ని దేవుడు మన కలుగా చేసింది. కానీ మన బలహీనతల వల్ల మనం అన్ని పొడగొట్టుకుంటున్నాం. ఈ రోజు నీ ప్రార్థన పరలోక రాజ్యానికి చేరుతుంది. అంతగా దేవుడు నీకు శక్తినిచ్చిండు. ఎంతో మంది బలహీనులై లోకంలో ఎంతో మంది రోగులుగా కృషిస్తా ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు ప్రార్థిస్తారు? మనం రోజు ప్రార్థన కూర్చుంటున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నామో చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తున్నామో? మనకు ఒక దేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. వీళ్ళు నా బిడ్డలు అంటున్నారు కానీ వీళ్ళు ఎప్పుడు నా కోసం ఎప్పుడు మొరపెట్టారు, నా కోసం ఎప్పుడు నా కొరకు రోషంగా జీవించినారు, వీళ్ళ కొరకు నేను అన్ని అద్భుతాలు చేసిననే, ఈ లోకంలో వచ్చి కృపావరాలు ఇచ్చిన, వీళ్ళు ఒక్కరైనా వాడుకుంటున్నారా? ఎవరు కూడా వాడుకోవట్లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజు భయంకరంగా జరుగుతున్నది అంటే ఈ రోజు నీ ప్రార్థన సరిగా లేదు. ఈ లోకం అంతా కాపాడడం అంతా మన చేతులు. అందుకే సృష్టి యావత్తంతా తన బిడ్డల కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు ఎంత పరిశుద్ధంగా ఉంటే నువ్వు జీవించాలన్న కొరకు చెప్పండి. దేవుడు మరి అనేకమైన విషయాలు మరి ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించిండు. మరి నీకు నిత్య జీవం అనుగ్రహిస్తే వేరే వాళ్ళకి అవసరం లేదా? మరి వాళ్ళ కోసం ఎవరు ప్రార్థిస్తారు? రోషం కలిగి ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఎవరు జీవాన్ని ప్రకటిస్తారు వాళ్ళ కొరకు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ప్రశ్న. ఈ రోజు మనం బలహీనులై ఉన్నాం కదా. దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించిండు. ఈ నిత్య జీవానికి ఎంతమంది మనము ప్రకటిస్తున్నాం, ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? ఈ నిత్య జీవాన్ని ఎంతమందికి దేవస్థానికి తీసుకొని వస్తున్నాం కదా. ప్రతి ఒక్క దాంట్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటి తిమోతి 1 అధ్యాయము 15వ వచనం చూస్తున్నాము. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయ్యు పూర్ణంగా అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది.
ఇటు వారిలో నేను ప్రధానుడని అంటున్నాడు. ఎవరో పౌలు. చూడు, ఇక్కడ పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదయ్యు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునది ఉన్నది కదా, యోగ్యమై నది ఉన్నది. ఇటు వారిలో నేను ప్రధానుడు అంటాడు. ఎవరు తీసుకుంటే ప్రధానంగా ఎవరు తీసుకుంటారా? ఇవన్నిటికీ ప్రతి ఒక్క దాంట్లో వాక్యానికి తగ్గట్టుగా మేము జీవించి ఇతరులకు బోధించేటట్టుగా ఎవరు తీసుకుంటారు ఈ మాట? చూడు, ఇక్కడ ఎవరు తీసుకుంటారంట? మరి ప్రధానుడుగా నేనే ఉంటానని అంటున్నాడు పౌలు. ప్రతి ఒక్క దాంట్లో మరి పాపులు రక్షించుటకు లోకానికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి నమ్మదగిన కంటే ఈ వాక్యాన్ని ఈ లోకానికి వెళ్ళడానికి యోగ్యంగా నేను కలిగి ఉంటాను, ముఖ్యంగా నేనే ఉంటాను ప్రధానిగా అంటున్నాడు ఆయన. ఈ రోజు దేవుడు మనకు నిత్య జీవన అనేకమైన విశ్వాసంలో ప్రతి ఒక్క దాంట్లో చూపిస్తా ఉన్నాడు. ఈ రోజు మనకు దేవుడు అదే మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు తీసుకోగలుగుతావు? పౌలు అయినా నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానమైన పాపినైన నా యందు కనుపరుచుతున్నట్లు నేను కనికరింపబడితిని. చూడు, ఎప్పుడైతే ఈయన పాపంగా జీవించిండో, చూడు దేవుని పట్ల ఎప్పుడైతే విశ్వాసం చూపించిండో, మరి దేవుడు అంట ఈయన పట్ల ప్రతి ఒక్కదంట కనికరం చూపించిండు. అంటే ఈయన కూడా ఒక రోమియుడుగా ఉండి కదా, యూదుడుగా ఎట్లా చేసిందంటే భయంకరంగా జీవించింది, చిత్రహింస చేసింది తన బిడ్డలని కదా. ఎట్లా చేసింది? భయంకరంగా అనేక మంది చంపుతూ వచ్చిండు. కానీ ఈయన ఎప్పుడైతే సత్యం గ్రహించిండో మరి ఆయన సొంత రక్షణగా స్వీకరించి ఆ నిత్య జీవంలో ప్రవేశించేటట్టుగా ప్రతి ఒక్క దాంట్లో నేనే ప్రధానుడిగా నేను జీవించాలి అంటున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో నేను రోజంగా ఆయన కొరకు నేను జీవించి బోధించేటట్టుగా నేను తయారు కావాలంటున్నాడు. చూడు, దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నేను ఎట్లా ముఖ్యంగా ప్రధానంగా పాపిగానే జీవించాల్సి వచ్చింది అంటారు. ఎందుకంటే ఆయన యందు కనికరం ఏమంటున్నాడు? నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. చూడు, దేవుడు ఎప్పుడైతే ఆయన మీరు ఎట్లా చూపించినాడో కనికరం చూపించిండు. చూడు, ఎంత పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు. పౌలు చాలా మంది భయంకరంగా హింసబెట్టిండు కదా, చాలా హింసించిండు, చంపిండు భయంకరంగా, నరహంతకుడు కదా, భయంకరంగా నరహంతకుడు. కానీ మోసే కూడా హంతకుడై ఉన్నాడు, కానీ దేవుడు ప్రేమించిండు ఆయనని. ఈరోజు పాపుల కోసం వచ్చిండు కదా, నరహంతకుల కోసం వచ్చిండు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి పౌలు కూడా మరి ఎట్లా అయినాడంట? నరహంతకుడుగా ఉండే కదా, అందరిని హింసించేవాడు, మత బోధకులో ఉండి ఇది రైట్ ఇది రాంగ్ అనుకుంటా కూర్చునేవాడు, పరిసర సర్దుకల్లాగా దూషించేవాడు యేసు ప్రభుని. ప్రతి ఒక్క దాంట్లో హింసించేవాడు, ప్రతి ఒక్క దాంట్లో నిందించేవాడు, దూషించేవాడు పాపిగా. చూడు, ఆ మనిషిని దేవుడు ఏ విధంగా తయారు చేసింది. ఈ రోజు పాపుల కొరకు ఆయన వచ్చిండు, రోగుల కొరకు వచ్చిండు. ఆ రోగము ఆ పాపుల కొరకు ఈ రోజు నువ్వు నిలబడితే దేవుడు నీకు అనేకమైన నిత్య జీవానికి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నీకు కలగజేస్తా అంటున్నాడు. అది అధికారాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. ఆ అధికారము ఆ కృపావరం దేవుడు మనకు అనుగ్రహించిండు కదా. అలాంటి కృపావరం తండ్రి. కాబట్టి ఇంకొక విషయం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు లోకంలోనికి పంపలేదు కదా. ఇక్కడ యోహాను సువార్తలో దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమైనదంట? మరి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చినదంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు ఏమైనాడట? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడు, ఎవరైతే విశ్వాసము కదా, ఎవరైతే అద్వితీయ కుమారుని పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంలో తీర్పు తీర్చడానికి అనేక అవకాశం లేదు యేసు ప్రభుకి కదా. శాస్త్రులు వీళ్ళందరూ కూడా మరి ఆయన ఏం చేస్తున్నాడు? సర్దుకాయలు మరి ఆయన వేధిస్తా ఉన్నాడు కదా. ఆయన కూడా ఒక మాట అనొచ్చు కదా, యేసు ప్రభు కుమారుడు. అనేక అవకాశం లేదు, ఎందుకంటే దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు కదా. ఈ లోకానికి దేవుడు నిత్యజీవనం అనుగ్రహించడానికి వచ్చింది కానీ ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయనకు రాలేదు. ఆయన రక్షణ కలగజేయనికే వచ్చిన అందరికీ కానీ తీర్పు తీర్చడానికి అవకాశం ఇయ్యలేదు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలా కదా, మన ప్రార్థనలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ. ఎందుకంటే సైతం గారు ఇక్కడనే మనం కొడతా ఉంటాడు
కదా ఎదుట్లో దూరి ఏదో విషయాలలో మళ్ళీ వాక్యం చేతనో ప్రతి ఒక్క దాంట్లో వేధిస్తూ ఉంటాడు కదా. మన మాటలు జారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనలో అభిషేకం ఉంది కదా. దేవుడు మన రికాల్ దాకా మనకు అభిషేకం ఇచ్చాడు. ప్రతి ఒక్క దాంట్లో మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మనసును నొప్పించకూడదు. ప్రతి ఒక్క మాటల్లో దేవుడు ఏం చెప్తున్నా దాని ప్రకారంగా మనం జీవించడమే మన పని. తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు యేసు ప్రభు, మనకు కూడా అవకాశం ఇవ్వలేదు కదా. తండ్రి మాట చిత్తాన్ని నెరవేర్తా ఉన్నాడు కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయన ఏమంటున్నాడంట, ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు. నువ్వు విశ్వాసంలో ఉన్నావా? కృపావరంలో నీకు విశ్వాసము నీకు సంపూర్ణంగా ఉన్నదా? వానికి తీర్పు తీర్చబడదంట. ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీర్పు లేదు. ఎందుకంటే వాడు గట్టి విశ్వాసంతో యేసుప్రభు నమ్మకంతో కదా. ప్రతి ఒక్క దాంట్లో సనిగించలేడు, తనుగుతలేడు, గునుగుతలేడు, నాకు అయితే లేదు, నాకు జరుగుతలేదు. నీకు విశ్వాసం అనేది సంపూర్ణంలో కృపవరంలో విశ్వాసం అనేది చాలా గొప్ప వరం. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో కదా అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. లేకుంటే రక్షణ లేదు, పోగొట్టుకున్నట్టే. నువ్వు ఎన్ని దాటిజాలు తీసుకున్నా, నువ్వు ఎన్ని దేవుని దగ్గర గోజాడినా అది వేస్ట్. ఎందుకు? విశ్వాసం లేకపోతే వేస్ట్ నీ జీవితము. అందుకే దేవుడు అంటూ నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఆయన విశ్వాసం ఉంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఏమైందంటే విశ్వసింపలేడు కనుక వానికి అంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఈ రోజు నువ్వు విశ్వాసము కలిగి ఉండాల ప్రతి ఒక్క దాంట్లో. అందుకే విశ్వాసము సంపూర్ణంగా ఉండమంటారు కదా. వినటం వల్లనే విశ్వాసము కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని గల వాక్యము విశ్వాసంతో వింటావో నీ హృదయంలో ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు రక్షింపబడ్డట్టు. ఈ విశ్వాసాన్ని ఎప్పుడు పోడగొట్టుకుంటావో నీ హృదయంలోకి వెళ్ళి అప్పుడే నువ్వు నిత్య నరకంలో ఉన్నట్టు నీకు తీర్పు తీర్చబడ్డది అప్పుడే నీ హృదయంలో. దేవుడు ఇంత కఠినంగా చెప్తున్నాడు మనకి. ఇది ఈజీగా తీసుకొని కాదు. ఎందుకంటే పరిశుద్ధమైన ఆ వాక్యము, ఆ జీవమైన వాక్యము, ఆ నిత్య జీవం నడిపించేది మనం. ఈ రోజు నిత్య జీవంలో నువ్వు వారసులు కావాలంటే చాలా కరెక్ట్గా ఉండాలా. చూడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి, మరి దేవుడు ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచిండు, ఎంత మనము గ్రహించాలా కదా. దేవుడు అంటున్నాడు గొప్ప విజయం మనకు ఇచ్చిండు. ఆ విజయాన్ని మనం కొనసాగించుకొని ముందుకు వెళ్ళి మరి అనేకమైన కుటుంబాలు దేవుని సన్నిధికి తీసుకురావడమే మనకు గొప్ప ఇచ్చిన ఈ ఆధిక్యతలో మనం గొప్పగా వాడుకోవాలి దేవుని సన్నిధిలో. కానీ ఇంట్లో కూడా మనం పడద్దు. ఆ నిత్య జీవాన్ని మనం పోడగొట్టుకోదు. ఆ నరకం ఉండడానికి వీలేదు. ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఆయన కొరకు మనం రోషం కలిగి మనము జీవించాలా. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాము. స్తోత్ర పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తి మంతుడా, జీవంగల దేవానికే వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి లోకానికి వచ్చినావు ప్రభా, మరి పాపుల కొరకు రోగుల కొరకే ప్రభా. మాకు అంతగానే యేసు ప్రభా గొప్పగా మాకు విడుదల కలగ చేసినావు తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభా. మాకు ముందుగానే యేసు ప్రభా భూమికి పునాదులు వేయబడక ముందే మమ్మల్ని అభిషేకించినారు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు, రక్షించినావు, కాచి కాపాడినావు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. కోట్లాది వందనాలు. ఈ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళ కలగ చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ చీకటి శక్తిని బంధకాల కట్ట నుంచి విడుదల పొందును గాక, వాళ్ళకు సమాధానం కలుగును గాక, రోగ స్వస్థత పొందును గాక ప్రభా. బంధకాల కట్టలు విరగొట్టండి. దేవానికి వందన. ఈ లోకాలంతా యేసు ప్రభా ప్రతి ఒక్క ఆరాధన వ్యర్థమైన ఆరాధన నుంచి విడుదల పొందును గాక. వాళ్ళంతా నిజమైన ఆరాధన సృష్టికర్తకు యేసు ప్రభ చెయ్యను గాక ప్రభా. నీ సందికి లాక్కరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభా. జీవంగల దేవానికి స్తోత్రం నాయన. ఇచ్చి అవకాశంలో ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా. మా జీవితాలను సరిచేసుకోవాలా. నీ 9 కృపావరచనం అభిషేకింపబడాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు దేవా. నీకు ఇష్టమైన బిడ్డగా మేము జీవించాలా తండ్రి. నీ శిష్యుడిగా మేము జీవించాలా ప్రభా. నీ దాసుడుగా మేము జీవించాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడై నడిపించి దేవా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ రాకడక మమ్మల్ని అంతా సిద్ధపరచుకోండి తండ్రి. ఎంతమందికి లేదో ఈ రాత్రి కాలం మీ ధన్యత వాళ్ళంతా రక్షణ పొందును గాక ప్రభా. ఎంతమంది యేసు ప్రభా బలైపోతున్నారు ప్రభా, వాళ్ళంతా విడుదల పొందును గాక, వాళ్ళకు స్వస్థత కలగ చేయండి తండ్రి. నీకే వందనాలు దేవా. నీకే స్తోత్రం. ఎంతమంది చాలా సిద్ధమైనారో ప్రభా నేను ఈ రోజు జీవాన్ని ప్రకటిస్తున్నాం నాయన. ఎంతమందికి నరకానికి పోతారో వాళ్ళంతా నరకం పోనికి వీలేదు ప్రభా. యేసు క్రీస్తు నామములో వాళ్ళకు మోక్షం కలుగును గాక నేను ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. సైతాన్ రాజ్యాలంతా కూర్చోబడను గాక. మరి ఎక్కడైతే యేసు ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ సమాధానం ప్రకటిస్తున్నాం నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. దేవారి కుటుంబంలో యేసు ప్రభా అనేక మంది ఆర్థిక ఇబ్బందులను తొలగింపబడును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. రోగులు
స్వస్థత కలగచేసి గొప్ప విజయం తెచ్చి ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నగర యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మనజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే సార్. మన ప్రభుని యేసు ప్రభుకి మనకు అందరికీ సదాకాలం ఎల్లప్పుడూ తోడుండుగాక. ఆమీన్ సార్. ఆమీన్. ఆమేన్. అందరికీ ప్రేజ్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్. అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఆమేన్.